ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ఈ కూడిగా మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ ఘనమైన నీ మహోన్నత నామకు స్తుతులు, స్తోత్ర, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా పునరుద్ధరణ జ్ఞాపం చేసుకుని అయ్యా మరి రాబోతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీద త్వరగా మీరు నడిపించమని, క్రీస్తు సంఘం తండ్రి ప్రభా కట్టబడిన ఈ యొక్క సంఘంలో తండ్రి ప్రభా కొల్లూరు 2 నుండి 1-117 ప్రతి బ్లాక్లో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డను సమయోచితంగా తండ్రి సమయానికి వచ్చి ఈ ఆరాధన పాల్పంచిన కృపను ధన్యతను తెలియని జ్ఞానం ఆరోగ్య ఆలోచన అనుకూలంగా మార్చుకోమని, అది మేము ప్రారంభిస్తున్నాం. మీరు మాతో ఉండి మా నోటికి మీరు బోరబడి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రానున్న పండుగ నిమిత్తమై ప్రతి ఒక్కరు కూడా గుప్పలిప్పి ఈ యొక్క తొలిసారిగా చేసుకున్న మనం పండుగ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఘనంగా జరుపుకుంటూ అదేవిధంగా మరి కొంతమంది ఈ యొక్క పండుగ ద్వారా క్రీస్తు జననం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని పడేలాగా 1-117 ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ తెలుసుకుని పడేలాగా మరి 6 ద్వారా కొంతమంది మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారం తెరవబడేలాగా మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్ గారు కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. సర్వాధికారి శ్రేష్ఠ మంత్రాది సముద్ర పూజనవడానికి నీకు శృతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. గడిచిన కాలం అంతా తండ్రి ప్రభా నీ సజీవమైన లెక్క కింద భద్రపరిచి తండ్రి ప్రభా ఈ ఆదివారం దినంలో తండ్రి ప్రభా మరి తండ్రి ఇదిగో నీ సన్నిధిలో కూడి నీ పాదాలు చెందుతండి ప్రభా కూడి నిన్ను శృతించడానికి, నేను గణపరచడానికి, నేను మైంపరచడానికి ఇచ్చిన సమయాన్ని పెట్టి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా ముఖ్యంగా తండ్రి కొల్లూరు ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ కొల్లూరు ప్రాంతంలో ఇచ్చిన నీ గృహాలను బట్టి దేవా ఇదిగో ఇచ్చిన గృహాలను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి బిడ్డ గుర్తెరికి మరి సమయానికి రాత్రికి సహాయం చేయండి తండ్రి. అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి నీ పాదాల చెంత గడపటండి కృప ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, మరి రాబోతున్న బిడ్డలను కూడా తండ్రి త్వరపడి రావడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ ఆరాధనలో మీరు ఉండండి దేవా తండ్రి ప్రభా. ఆరాధనంతా చివరి వరకు దేవా అధ్యక్ష వహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా ఈ రోజు తండ్రి ఆదివారం పునరుద్ధరణ దినంలో దేవా మీరు మాతో మాట్లాడవచ్చిన వాక్యాంశాలు మరి అటువంటి మంచి వాక్యం అని అంటే వాక్యం అంటే నీరని, ఆ నీరని మాలో నివసింపజేయమని తండ్రి ప్రభా. వాక్యాంసారం జీవించే జీవితాలు మాకు దయచేయమని తండ్రి ప్రభా. మా జీవితాలకు కావలసిన వాక్యం ఆహారం అని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మేము ఈ లోకంలో మేము తొట్టిల్లిపోకుండా దేవా మేము ఈ లోకంలో పడి దారి తప్పకుండా తండ్రి ప్రభా పరలోక రాజ్యంలో వారసులుగా ఉండటానికి అంటే జ్ఞానం నేర్చుకుని తండ్రి మరి మేము నేర్చుకునేది ఇతరులకు మేము బోధించే వారికి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఆరాధనలో మీరుండండి, వాక్యంలో మీరుండండి, కీర్తనలో మీరుండి, ప్రతి దాంట్లోనే తండ్రి ప్రభా మీరుండి మరి తండ్రి మహిమాదిగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా ఇదిగో రాబోచున్న మరి పండుగ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో దేవా క్రిస్మస్ అంటే మా జీవితంలో ఎంతో మరి తండ్రి ప్రభా వెలుగులు దినం తండ్రి ప్రభా. మీరు మా కోసం ఈ లోకానికి జన్మించినది గొప్ప దేవుడు తండ్రి ప్రభా, రారాజు తండ్రి ప్రభా. ఇదిగో లోకానికి సృష్టికర్త దేవా ఆది సంబుద్ధుడు పూజనుడు తండ్రి ప్రభా. నీకంటూ సాటి అనేది ఏది లేదు తండ్రి ప్రభా. అటువంటి మరి తండ్రి గొప్ప దినాన్ని దేవా సంతోషంగా ఆనందంగా మేమందరూ తండ్రి ప్రభా సహోదరి భావం కలిగి దేవా ఐక్యమతో సమాధానం కలిగి దేవా సంతోషంగా ఆనందంగా జరుపుకునే కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఏ బిడ్డ అయితే మరి తండ్రి హృదయాల్లో పేరేపిస్తున్నారో తండ్రి ప్రతి బిడ్డ తండ్రి వాళ్ళ హస్తాలు ఇప్పి తండ్రి ఉప్పులు ఇప్పి దేవా ఇవ్వడానికి తండ్రి ధారాళంగా దేవా నా తండ్రి మా కోసం మాకు ఈ లోకానికి వచ్చారు, జన్మించారు. మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఇది వేడుకలు జరుపుకోవాలని ప్రతి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అటువంటి ధన్యత అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అవును దేవా నీ వేడుకల్లో తండ్రి ప్రతి ఒక్కరూ దేవా పాలుభోగస్తులు అవే తండ్రి అందరూ ఆనందంగా చేసుకునే పండుగ దేవా. అటువంటి కృప అందరికి దయచేయమని తండ్రి ప్రతి బిడ్డల్లోని పండుగ దినాలు ఆనంద దినములు ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా
మరి తండ్రి ప్రభా అలాగే క్రిస్మస్ జనవరి 1 దేవా అన్నీ తండ్రి మేము బ్రతికిన దినం వల్ల దేవా పండుగ దినంగా మాకు జీవితాలకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభా వృద్ధుల్ని బిడ్డల్ని తండ్రి ప్రభా పసిపిల్లల్ని దేవా ఇంకా మా రుద్రాలని దేవా తండ్రి ప్రభా యవన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని దేవా నీ పాత్రలుగా వాడుకుని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు మేము పాలుభాగస్తులు ఉండటం సహాయం చేయమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో దేవా మీరే మహిమ పొందమని దేవా చివరిగా తండ్రి ప్రభా ఈ దీనిరాల ప్రార్థన ఆలకించమని తండ్రి మరి ఈ పాత సన్నిధికి ఈ చిన్న ప్రార్థన ఈ పాత సన్నిధికి చేర్చుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. సద్వినియోగం చేసుకుంటూ మరి మనకున్న పరిస్థితులను బట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మన పరిస్థితులు మన టెంట్లో వేసుకొని మన సహోదరులు అందరూ చేస్తున్నారు కనుక కొంతమంది ఎండలో కూర్చుంటున్నారు. త్వరగా వచ్చినట్లయితే మనం త్వరగా ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయానికి రావాల్సిందిగా ప్రభు పేట మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుందాం, దేవుని మహింపరచుకుందాం. సజీవుడవై మృతులలో నుండి లేచి, సజీవుడవై మృతులలో నుండి లేచి, మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, వందనము దేవా, వందనము దేవా. సజీవుడవై మృతులలో నుండి లేచి, మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, మరణాన్ని గెలచి మహిమా స్వరూపి, వందనము దేవా, వందనము దేవా. నా పరాధము తీయుటకై, నీతిగా నన్ను తీర్చుటకై, నా పరాధము తీయుటకై, నీతిగా నన్ను తీర్చుటకై, మరణించినాకై బ్రతికిన దేవా, మరణించినాకై బ్రతికిన దేవా, వందనము దేవా, వందనము దేవా, వందనము దేవా, వందనము దేవా. సజీవుడవై మృతులలో నుండి లేచి, మరణాన్ని గెలచి మహిమా స్వరూపి, మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, వందనము దేవా, వందనము దేవా. నీకే నేనే జీవించుటకై, నీ జీవమునే పొందుటకై, నీకే నేనే జీవించుటకై, నీ జీవమునే పొందుటకై, మృతి పొందినాకై బ్రతికిన దేవా, మృతి పొందినాకై బ్రతికిన దేవా, వందనము దేవా, వందనము దేవా, వందనము వందనము దేవా. సజీవుడవై మృతులలో నుండి లేచి, మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, వందనము దేవా, వందనము దేవా. నన్ను నా తండ్రితో చేర్చుటకై, నీతో
చనిపోయినాకై బ్రతికిన దేవా, చనిపోయినాకై బ్రతికిన దేవా, వందనము దేవా, వందనము దేవా, వందనము దేవా, వందనము దేవా. సజీవుడవై మృతులలో నుండి లేచి మరణాన్ని గెలచిన మహిమా స్వరూపి, మరణాన్ని గెలచి మహిమా స్వరూపి, వందనము దేవా, వందనము దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూలలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినవి నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినవి నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రుని కరుణించు వాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రుని కరుణించు వాడవు నీవు. శూరుని ఎదుట వీరులు కారెన్నడు, శూరుని ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినవి నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవు. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవు. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను. మరణము గెలచిన బహుధీరుడా, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినవి నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసి
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రును అణచిన బహుశూరుడా శత్రును అణచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పాల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి పల్లెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి పల్లెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు కుడమిపై జన్మించెను క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను
సంతోషమే సమాధానమే ఆనంద సర్వలోకము విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా అజ్ఞానము అదృశ్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను అజ్ఞానము అదృశ్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి తాను కలిసి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకము విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను కరుణగల రక్షకుడు ధరకేగెను పదమును వీడి కడు దీనుడాయెను కరుణగల రక్షకుడు ధరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను వరములను సదా పరమ తండ్రి తనయునే మనకు సెగను రక్షకుని ఈ శుభవేళ వరములను సదా పరమ తండ్రి తనయునే మనకు సెగను రక్షకుని ఈ శుభవేళ అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి తాను కలిసి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకము విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి తాను కలిసి పాటలు పాడి నాట్యముల పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే హల్లెలూయా థ్యాంక్ యూ సిస్టర్. పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడ
విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనము విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా,
హల్లెలూయా. నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తం చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తం చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతం వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతం వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణమో నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు నా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా, కన్నులు తెరిచినా, నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసినా, కన్నులు తెరిచినా, నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా,
ప్రవీణ్ అన్న, బ్రదర్ ప్రవీణ్ గారు. పరిశుద్ధ దూతల సమూహముతో 24 ప్రేతలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవులతో 4 జీవుల గానముతో నుతింపబడుచున్న మా దేవా 24 ప్రేతలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 ప్రేతలతో పరిశుద్ధ దూతల సమూహముతో భూమి ఆకాశములైయును పర్వత సముద్రములు భూమి ఆకాశములైయును పర్వత సముద్ర జలచరములు ఆకాశ పక్షులు అనుదినము ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతించు 好了， మంచం తీసుకొచ్చి నాకన్నా ముందు పాడి నన్ను వెనక్కింటేశారు. ప్రస్తుతానికి ఏం చేయలేదు. ఇంకా ఉన్నదేదో పాట పాడతానండి. అందరికి వచ్చిన పాటే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగా రారండి. ఎందుకంటే క్రిస్మస్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ క్రిస్మస్ పాటలే పాడాలనేది ఆశ. ఓకేనా?
ఎంతమందికి వస్తే అంతమంది పాడండి. కావాలంటే మైక్ కూడా తీసుకోండి. పూర సీతార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరును కొలువుడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సీతార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరును కొలువుడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సీతార నాదముతో పాపులపై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడనే. పాపుల పంచెని కూర్చొని పాపుల పంచెని కూర్చొని విందులు చేసిన యేసునికే వైద్యులండి అందరికీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మంచి పాట పాడండి అన్న. అందరికి రాగం బాగుంది, ఇంకా దింపుతాడు కానీ కొంచెం సమయం ఇస్తాను. సమయం లేని కారణంగా పాటలు ఇంతటితో ముగిస్తున్నాము. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతాం. కీర్తనల గ్రంథము పైకి లేవండి. పైకి లేచి దేవుని గణపరిచినట్లు 36వ అధ్యాయము 37వ అధ్యాయము 26 నుంచి 40వ వచనం వరకు మనము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 26 నుంచి 40వ వచనం వరకు మనము చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 26 నుంచి. దినమెల్లా వారు దయాళునై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచుదువు. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు.
వారెన్నటికి ఎన్నడెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారు నాలుక న్యాయము ప్రకటించును. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలుట నీవు చూచి ఉంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా చెరువునొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడు ఇంత మంచి మాటలు మనకు ఉదయకాలంలో ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనములు. మనము ఇప్పుడు ఆరాధనలోకి వెళ్తాం. ప్రతి వారు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వైపు చూచి మనసు పూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించటకు బద్దలమైనాం గనక మనమందరం ఆరాధనలో పాల్గొందాం. దేవుడు మన ఈ యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత వచ్చేటట్లు దేవుని మనము ఆరాధిద్దాం. ఈ సమయంలో నేను అన్నకు అప్పజేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు మనతో ఉండి నడిపించినందుకు ప్రత్యేకంగా దేవునికి చెల్లించుకుంటూ మన వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని పరిశుద్ధ లేఖనం మనం తెలియజేస్తూ ఉన్నది కనుక అందరం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధన చేద్దాం. అంతకంటే ముందు గలతీల పత్రిక 3వ అధ్యాయము 16 వచనం ఒకటి చదువుకుందాం. చదువుకుని మన ఆరాధన. దేవునికి స్తోత్రం. గలతీలు 16వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానముకును ఏం చేశారండి? వాగ్దానం చేశాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అనేకులను గూర్చి
అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఇస్సాకా ఇస్మాయిల్. ఇస్సాకా అని ఒకరంటారు, ఇస్మాయిల్ ఒకరు. కానీ ఈ సంతానం అంతా ఎవరి సంతానం? ఈ సంతానం అంతా ఎవరి సంతానం? దేవుని సంతానం. ఇప్పుడు మన అందరూ ఎవరి సంతానం అండి? దేవుని సంతానం కనుక దేవుని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధన చేయాలి. ఈ సంతానం అంతా పరిశుద్ధాత్మ దేవుని సంతానం కనుక మనం ఇప్పుడు ఎవరితో ఆరాధన చేయాలి? పరిశుద్ధాత్మ దేవునితో ఆరాధన చేయాలి. స్తోత్రం. అందరూ కూడా మరి చేసుకుంటూ పరిశుద్ధ ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి కళ్ళు ముచ్చుకొని ప్రార్థన ఎత్తుగా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవునితో మనం ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ తండ్రి ప్రభా. మమ్మల్ని ఆత్మ అభిషేకించి దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా మమ్మల్ని నడిపించి దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. మా గృహాలు ఇచ్చిన దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఈరోజు ఇది కాల్చంలో మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అందరూ అయ్యా మా కుటుంబాలు మార్చి దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా మమ్మల్ని బలపరిచి దేవానికి ప్రార్థన చేసుకుందాం. అయ్యా మమ్మల్ని స్థిరపరిచి దేవానికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. ఈ విధిగా సేవలు మాతో మాట్లాడే దేవానికి స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబాలు కట్టుబడిన దేవా నీకు స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ తండ్రి మమ్మల్ని ఆత్మతో అభిషేకించి దేవానికి స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను
స్తోత్రం 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 తండ్రి. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. అయ్యా ఆరాధన మీరు నమ్ముచున్న దేవానికి స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీ గొప్ప స్వరంతో మనతో మాట్లాడమని మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీ తాళం తెరవని ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఈ మందిరం కట్టుబడిని కాదని మనం ప్రార్థన చేద్దాం. అయ్యా ఎడిటింగ్ చేస్తున్న ప్రవీణ్ గారు కూడా మాకు దీవించగానే ప్రార్థన చేద్దాం. అందరూ అయ్యా ఇక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్క సహోదరులు, నాగరాజు గారి కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించగానే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అయ్యా క్రిస్మస్ పండుగ వస్తుంది తండ్రి, మమ్మల్ని సహకరించి వారి కొరకు అయ్యా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వివిధ కాల సమయంలో తండ్రి అయ్యా గొప్ప మంచి వాక్యోపదేశంతో మాట్లాడి పనిలాగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నీ ఆత్మతో పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఉన్నారు. ఆయన ఆత్మ ఇక్కడ మనతో సంచరిస్తుంది కనుక ఆత్మతో సంచరితో మనం ఆరాధన చేసి వారమై ఉంటూ ఉండగా మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవానికి స్తోత్రం, ఓ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ నింపబడి దేవానికి స్తోత్రం. అయ్యా మమ్మల్ని కలుగుబడి దేవానికి స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory to Jesus తండ్రి ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రము. గ్లోరీ టు జీసస్ జీసస్ తండ్రి ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి కృష్ణ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన పరలోకమందున్న తండ్రి, మా పవిత్రమైన దేవ, ఉన్నవాడా అన్నవాడా, మారని దేవ, మార్పు చెందని తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ఉదయ కాలం నుంచి ఈ పరిశుద్ధ దినము దేవా, ఓ ప్రభువా, పాపులమైనటువంటి మా ఎడల పరిశుద్ధమైనటువంటి దేవుడవు, సృష్టికర్తవు తండ్రి, సమస్తమైనటువంటి అధికారం కలిగిన దేవుడవు ప్రభువా, మితిలేని జ్ఞానవంతుడవు, అన్ని నామముల కంటే పై నామం కలిగిన దేవుడవు, ఆదియు అల్పమైనటువంటి దేవుడవు, నీకు ముందు కానీ నీకు తర్వాత ఏ దేవుడు లేడు, సమస్తమైనటువంటి మహిమ దేవుడవు. వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా నీ బిడలమైన మాయడాలని కృప చూపు. ఉదయకాలం నుంచి ఇంతవరదాకా మాయడాల మీరు చూపిన ప్రేమ అంతటి కొరకు వందనములు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ దాసుని వాడుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తన కుటుంబాన్ని, ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఓ తండ్రి, ఎవరి అక్కరతో వచ్చినారో, ఎవరే బాధతో వచ్చినారో ప్రభువా, ఎవరు నీ వైపు చూడడానికి వచ్చినారో ఆయన బిడ్డలతో మాట్లాడు. బిడ్డలు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళకూడదు తండ్రి, వారితో మాట్లాడు. వారు సంతోషంతో ఆనందభరితుల్లో వెళ్ళినట్లు కృప చూసు. ముందున్నటువంటి సమయము ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించు ప్రభువా. కన్నడ భాషలోను తెలుగు భాషలోను బలంగా బిడ్డలను వాడుకుంది. నీ కృప చూపు తండ్రి. మాకు కావలసిన వర్తమానం మాకు దయచేసి కమిటీ పెద్దలను బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను, వారి సంతానమును, వారి భార్య పిల్లలు అందరినీ జ్ఞాపకం చేసుకో. కృప చూపు తండ్రి. రావాల్సిన వాళ్ళని వారు క్షేమంగా నాకు ఇచ్చు కృప దయచి వదనములు చెల్లిస్తూ ముందున్న సమయం అంతా మీకు అప్పచెప్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిస్టర్స్ కూర్చోండి. ఇప్పుడు సహోదరుడు ఆహ్వానించినటువంటి క్రీస్తు సంఘం నందు ఇక్కడ మీకు అందరికీ ఆహ్వానము కొల్లూరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆహ్వానిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా మరి ఆయన పట్ల, ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి మనం అందరం ఈ విధంగా సంఘంగా కూడుకొని ఆయనను స్తుతించి మనం గణపరిచే భాగ్యం మనకు అనుగ్రహించినందుకు మొదటగా చిన్న ప్రార్థనతో మనం ఆ వాక్యంలోకి ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన పరమ తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదముల వందనములు.
గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ యొక్క సన్నిధానంలోనికి సర్వ సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మీ యొక్క సన్నిధానంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి వందలను చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క వాక్యోపదేశము బోధించుండగా మీ యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకొని చుండగా మీరే మాతో మాట్లాడి ప్రభువా వచ్చిన బిడ్డలందరికీ కూడా వాక్యోపదేశం ద్వారా కలుగు మేళ్ళు, ఆత్మ అభివృద్ధి మీ యొక్క వాక్యంలో మీ యొక్క వాక్యం అనే తేనెను పాలను ద్వారా పెంచి పోషించి మీరే సంరక్షించగలరని, ఇంకా రానేటటువంటి బిడ్డలను త్వరగా నడిపించగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇందాక ఒక లేఖనము చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు ఈ సంతానములకు అని చెప్పక ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానములకు అనెను. చాలు. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు ఆ సంతానము అయినటువంటి క్రీస్తు ద్వారా క్రీస్తులోనికి మనమందరము ఈరోజు ఇక్కడ మనం కూడుకోగలుగుతున్నాం. దేవుని ప్రేమ క్రీస్తులో మనల్ని ఈ సంఘంలోనికి మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. ఇది ఏర్పరచబడినటువంటి బిడ్డలు మాత్రమే దేవుడు పిలిచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా ఈ లోక క్రమం మనం చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి యెహోవా వారికి వాగ్దానం చేసినాడు. మీరు నా సంతానమై ఉంటారని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన యొక్క వాగ్దాన ఫలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వస్తారని కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూసినట్లుగా చూస్తున్నాం. అయితే కొంతమంది చూడలేకపోయారు, ఎదురు చూశారు. ఆ విధంగా క్రమక్రమంగా ఎదురు చూస్తున్న క్రమంలో మనకి పరిశుద్ధాత్మ ద్వారా మరి మన కన్య మరియ అయినటువంటి మరియ ద్వారా మనకు యేసు పుట్టెను అని ఆ యొక్క వాగ్దాన ఫలము దావీదు వేరు చిగురునై మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ సంతానమే దావీదు వేరు చిగురు ద్వారా మనకు క్రీస్తుగా మనకు అవతరించినట్టుగా మనం చూస్తున్నాం. అదే మనము 25th డిసెంబర్ మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. యేసు పుట్టెను, యేసు ఈ లోకంలో పుట్టెను. ఆయన 31 ప్రాయం వరకు, ఎందుకంటే యూదులలో ఒక ఆచారం ఉన్నది. ఆ ఆచారం 30 ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాతనే వారు యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి వారు సువార్త ప్రకటించే ఒక యోగ్యత, అర్హత ఉండేది. ఆ విధంగా ఆ యొక్క అర్హత 30వ ప్రాయం వచ్చిన తర్వాత యోహాను చేత బాప్తిసం పొందిన యేసు ఆయన బోధింప మొదలుపెట్టినట్టుగా మనం చూస్తుంటాం. 40 దినములు అరణ్యములో ఆత్మచేత కొనిపోబడి శోధింపబడినట్లుగా చూస్తుంటాం. ఎందుకనగా ఈ లోకనాథుడు, ఆ పరలోకం నుండి పడద్రోయబడినటువంటి ఆ అపవాది ఈ లోకంలో అతని యొక్క పవర్స్ను ఉపయోగించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క కొండ శిఖరానికి తీసుకెళ్ళి, ఎందుకనగా 40 దినములు ఉపవాసముగా ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు సందర్భంలో ఆయనను శోధించినట్టుగా చూస్తుంటాం. ఆయనను శోధించినప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినమని శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. అలాగే కొండ శిఖరం దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి నువ్వు దూకు ఇక్కడి నుంచి, ఈ దూతలు వచ్చి పట్టుకుంటారేమో అని చెప్పి శోధిస్తుంది సాతాను. ఆ యొక్క సాతానును
ఇక్కడ దేవుణ్ణి శోధనలోనికి తీసుకురావద్దని గద్దిస్తుంటాడు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సర్వాధికారం కలిగినటువంటి ప్రభువు అని దేవుడు ఆ మానవ శరీరముగా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారుగా వచ్చి ఉన్నారని మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ ప్రభువే శరీరధారి అయి మన మధ్య నివసించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి మనము వెళ్ళి లేఖనాల్లో చూద్దాం. మత్తయి సువార్త, పరిశుద్ధ లేఖనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేసినప్పుడు మొట్టమొదటిగా కొండ మీద, ఎందుకంటే ఎంతోమంది ఈ భూలోకంలో సూచక్రియలు కావాలి. ఎందుకంటే ఇక్కడ యూదులు 2 రకాలుగా చూస్తున్నాం. ఒక రకమేమో సూచక్రియలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవులైనటువంటి ఆ సంతానం నుంచి వచ్చినటువంటి వారు దావీదు మహారాజు, మేము మోషే శిష్యులము, మేము దావీదు శిష్యులము, మాకంటే మీకేం తెలుసు, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన మా ముందే పెరిగాడు కదా అన్నటువంటి జనాంగం ఉన్నారు అక్కడ. వారు దేవుని కుమారుడని గ్రహింపలేక ఉన్నారు. వారి కళ్ళారా చూసి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, పక్షవాయువు గల వారిని లేపి నడిపించాడు, చనిపోయిన వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని అద్భుత కార్యాలు చూస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుని కుమారుడు, ఆ దేవుడే వచ్చాడనే విశ్వాసం వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో నమ్మినటువంటి జనాంగాలు కూడా ఉన్నారు యూదుల్లో. అందుకే ఇశ్రాయేలు నుండి రక్షణ మీలోనికి వస్తుందని చెప్పిన వాక్యం. ఆ యొక్క ఇశ్రాయేల్ గోత్రం నుండి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళు దేవుని పిల్లలకు మనల్ని అధికారం అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఒకసారి అపోస్తుల కార్యము 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అయితే ఇటువంటి సూచక్రియలు ఎన్నో యేసుప్రభు వారు చేస్తున్నప్పుడు అక్కడ జనం, నువ్వు ఏ అధికారంతో బోధ చేస్తున్నావని యెరూషలేములో సమాజ మందిరములో ప్రభువైన యేసుక్రీస్తు బోధ చేసినప్పుడు, నువ్వు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అని అన్నప్పుడు, భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా చెప్పిన మాటను ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు శిష్యులనుగా చేయుడి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి అని ఇక్కడ సెలవిచ్చి ఉన్నాడు. అయితే మనము ఈ యొక్క ప్రభు యొక్క శరీరంలో మనమంతా అవయవాలమై ఉన్నామని, ప్రతి అవయవం కూడా ఒకటిదానికొకటి పరస్పరము కలుసుకొని ఏ విధంగా అయితే ముందుకు మన శరీరం కొనసాగుతుందో, నడిపింపబడుతుందో, సంరక్షింపబడుతుందో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని ఆ విధంగా సంరక్షిస్తున్నాడని లేఖనాలు మనం చూస్తాం. అయితే ఈ యొక్క సువార్త యెరూషలేము నుండి ఈరోజు కొల్లూరు వరకు మనకు ప్రయాణం చేయడానికి చాలా మంది దేవుని యొక్క ఏర్పాటు చేత ఈ యొక్క ప్రాంతం దాకా మనకు వచ్చిందంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం వల్లనే అని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము మందిరములో బెత్లెహేము పట్టణంలో పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నజరేతులో ఉన్నప్పుడు నజరేయుడుగా పిలువబడినాడు. గలిలయ, యూదయ, సమరయ, గలిలయ దేశములో ఆయన సువార్త కాలినడక ద్వారా అనేక గ్రామములు ఆయన ప్రయాణం చేసి ఎంతో మందికి దేవుని యొక్క అద్భుతమైన సూచక్రియలు, దేవుని యొక్క అద్భుతమైన వాక్యమును ఆయన ప్రకటిస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరందరూ కూడా దేవుని యొద్దకు రావాలని ఆయన సువార్త ప్రకటించినట్లు చూస్తున్నాం. ఆయన 12 మంది శిష్యులను పిలుచుకొని ఏర్పరచుకొని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన మార్గంలో వస్తారు, అంగీకరింపని వారు నరకానికి వెళ్తారని ఈ యొక్క లేఖనము అక్కడి నుంచి ప్రయాణం జీవనది అక్కడి నుంచి పారుతూ మనకి ఇక్కడ దాకా వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అహాశ్వరోజు కాలంలో 127 సంస్థానములు అక్కడ ఏలుచుండే. కూషు దేశము, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఆయన పరిపాలనలో 127 సంస్థానములు ఉన్నట్లుగా ఒకసారి ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే మన దేశము ఇండియా అనే పేరు బైబుల్ ఆల్రెడీ రాయబడి ఉంది, 4000 సంవత్సరాల పూర్వమే రాయబడి ఉంది. ఒకసారి ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయం ఆశ్వరేషు దినములలో జరిగిన చర్య వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహాశ్వరోజు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. ఆ యొక్క విందు 1 రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు ఉన్నాయి. దాని కింద కొంచెం చదివితే మనం చూస్తాం. ఆ రాజు అంటారు పారసిక దేశం యొక్కయు మధ్య దేశం యొక్కయు పరాక్రమశాలను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను మహత్యాత్యమును ఘనతను అనేక దినములు అనగా 180 దినముల వరకు ఫెస్టివల్ అంటారు. మనం ఫెస్టివల్ చేస్తారు కదా, 1 day 2 days ఫెస్టివల్, అట్లా 180 days ఫెస్టివల్స్ చేసి ఆ కాలంలో, ఈ ఆశ్వరేషు రాజు కాలంలో ఈ 127 సంస్థానాలు ఎక్కడండి? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. ఈ కూషు దేశం ఎక్కడుందంటే మ్యాప్లో మనం చూసినట్లయితే ఇథియోపియా, ఆఫ్రికా ఖండం. మనకు
ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ప్రపంచంలో ఎన్ని భాషలు అవుతున్నాయో అన్ని భాషల ప్రజలకు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడింది. యూదులు ఫస్ట్ ప్రిఫరెన్స్, దేవుని ఉద్దేశం ఏంటంటే యూదులలో నుండి యేసు ప్రభు రావాలి, యూదా గోత్రం నుంచి రావాలి. ఈ 12 గోత్రాలైనటువంటి ఇస్సాకు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గోత్రంలో 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో యూదా గోత్రము, బెన్యామీను గోత్రము దక్షిణ దేశంలో ఉన్నారు యూదయలో. అలాగే మిగతా 10 ఇతర గోత్రాలన్నీ కూడా ఉత్తర దేశంలో ఉన్నారు, ఉత్తర ప్రాంతమైనటువంటి యూదయ దేశంలో ఉన్నారు. అయితే ఈ 12 గోత్రాల నుండి, యూదా గోత్రం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు మహారాజు ద్వారా మనకు వచ్చారు. ఆ యొక్క వరుస క్రమంలో ఆ సంతానము క్రీస్తే అని మనం చదువుకున్నాం ఇందాక. ఆ సంతానము క్రీస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చింది. అయితే ఈ ప్రయాణంలో ఎక్కడ ఇస్రాయేల్, ఎక్కడ ఆఫ్రికా, ఈ ఖండాలన్నీ కూడా దేవుని సువార్త వ్యాప్తి చెందినాడు. ఎందుకనగా ఆయన శరీరంలో మనమందరం అవయవాలమై ఉన్నాం. ఆ విధంగానే ఈ యొక్క సంఘము అంటే ఆయన శరీరానికి శిరస్సు క్రీస్తు, సంఘంలో శరీరంలో మనమందరం పాలిభాగస్తులు అవుతున్నాం. ఈ యొక్క ప్రభు బలలో మనం పాల్గొన్నప్పుడల్లా ఆయన యొక్క శరీరంలో పాల్గొన్న మనం అందరం కూడా ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నామని, ఈ విధంగా ప్రపంచం యావత్తు కూడా దేవుని సన్నిధిలోకి నడిపింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 ఒకసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని వాని యందు, పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తమై సిలువ వేయబడి, సిలువ మ్రాను మీద ఆయన ప్రాణము మన పాపం విషయమై ఆ ప్రాణం మీద ఆయన సిలువ ప్రాణం త్యాగం చేయవలసి వచ్చింది. ఆ ప్రాణ త్యాగం వల్లనే మనందరము ఆయన శరీరంలో ఈరోజు పాల్గొనే అవసరత మనకు ఏర్పడుతుంది, అవకాశం దక్కి. ఇది కేవలం దేవుని కృపనే. ఈ యొక్క సువార్త ప్రకటన 12 మంది శిష్యుల ద్వారా ప్రపంచమంతటా కూడా స్ప్రెడ్ అయినట్లుగా మనం చూస్తున్నాం, వ్యాప్తి చెందినట్టుగా చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినమున ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా అక్కడ ఆ పస్కా పండుగకి, పెంతెకోస్తు పండుగ దినం కూడుకుంటారు. అప్పుడు ఆచారం ఉంది. ఆ ఆచారంలో ఈ పెంతెకోస్తు పండుగ దినం 50వ దినమున వారు కూడుకున్నప్పుడు ప్రపంచ నలుదేశాలలో, ఖండాలలో ఉన్నటువంటి యూదా గోత్రం వారందరూ కూడా, ఈ 12 గోత్రాల యూదా సంతానము, యాకోబు సంతానము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన యూదా 12 గోత్రాల ప్రజలందరూ కూడా ఆ పండగకి అక్కడ పెంతెకోస్తు పండుగకి వస్తున్నారు. అప్పుడు నమ్మినటువంటి యూదులు ఆయన అంగీకరించారు, నమ్మనటువంటి వారు ఆయనకు దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మినటువంటి బిడ్డలు పేతురు బోధ విని వారు హృదయంలో నొచ్చుకొని, ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం. పేతురు చెప్తున్నాడు ఇక్కడ. పేతురు ఎవరు ఇప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందు. ఈ యొక్క పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి బిడ్డలు ఆయన శరీరంలో పోషింపబడాలి, ఆయన సంఘములో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి.
ఈ యొక్క తలంపు, ఈ యొక్క కేవలము దేవుని కృప వలనే మనము పొంది ఉన్నామని, ఆయన కనికరం వలననే మనము, ఇది మనకై మనము ఏర్పరచుకున్నది లేదా మన ఓన్ నాలెడ్జ్తోనే అయ్యేది కాదు. ఇది ఆయన ముందుగా ఆయననే మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంచుమించు ఆ రోజు ఎంతమంది కూడి ఉన్నారు, సంఘానికి చేర్చబడి ఉన్నారు? కొంచెం ముందుకు చదవండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను సాక్ష్యమిచ్చి ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి ఉన్నారు. మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు 30వ ప్రాయం వచ్చిన తర్వాత ఆయన బోధ చేయడం మొదలుపెట్టాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకొని కొండ మీద ప్రసంగంతో మొదలుపెట్టినట్టుగా చూస్తున్నాం. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మొట్టమొదటి ప్రసంగం ద్వారా ఆయన నోరు తెరిచి మాట్లాడి చెప్పినప్పుడు చూస్తున్నాం. ఈ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఈ యొక్క ఆయన 3.5 సంవత్సరంలో ఆయన ఈ యొక్క భూమి మీద అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు, ఆయన సూచక్రియలు చేసిన తర్వాత ఆయన 40 దినములు ఈ భూమి మీద అందరికీ శిష్యులకు ఇతరులకు కనబడి అనేక మార్లు కనబడినట్టుగా లేఖనాలు మనం చూస్తాం. ఆయన ఆరోహణమై వెళ్ళుచుండగా గలిలియా తీరములో ఆయన ఆరోహణమై ఒక మేఘం వచ్చి ఆయనను పైకి తీసుకొని వెళ్తుంటే గలిలియా మనుషుల మధ్య 2 దూతలు వారి మధ్యలో దిగి, అయ్యో గలిలియా మనుషులారా, మీరు ఆకాశం వైపు ఏమి తేరి చూచుచున్నారు అని అన్నప్పుడు ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆరోహణమై వెళ్తున్నాడో ఒక దినం ఆయన తిరిగి వస్తాడని అక్కడ సాక్ష్యం ఇస్తారు. ఒకసారి చూసినట్లయితే అది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి వద్ద నిలిచిరి. గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు కొనిపోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో. శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇప్పటికీ పరదేశంలో వారందరూ మన కోసం వెయిటింగ్ లో ఉన్నారు. మనం లేఖనాలు ఇంకా మరి ఒక సందర్భాలు సమయం వచ్చినప్పుడు వేరే టాపిక్స్ లో మనం మాట్లాడినప్పుడు మీకు ఇంకా ఫుల్ క్లారిటీగా నేను వాక్యోపదేశము చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇవి తరతరాలుగా ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దాన ఫలము, ఆ యొక్క పరిశుద్ధ పట్టణము మనము లేకుండా వారు పొందలే. వారు ఇంకా స్టాండ్ బైలో ఉన్నారు. వాళ్ళని స్టాండ్ బైలో ఉంచాడు దేవుడు.
వారు పరదేశంలో ఉన్నారు, వారి ఆత్మలన్నీ పరదేశంలో ఉన్నాయి. ఈరోజు అడవి గడ్డి పువ్వు ఏ విధంగా అయితే వాడిపోతుందో, నీటి బుడగ లాంటి జీవితం మనది. అడవి గడ్డి పువ్వు లాంటి జీవితం మనది. ఉదయాన్న చాలా ప్రకాశంగా ఎంతో గంభీరంగా కనబడేటటువంటి పుష్పం సాయంత్రము ఎండకి వాడిపోయి రాలిపోతుంది. అటువంటి జీవితం మనది. ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. అయితే దేవుని ప్రేమించు బిడ్డలు, ఆయనను క్రీస్తులోనికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ యొక్క వాగ్దానం ఫలం పొందడానికే, మరి శ్రేష్టమైన ఫలం పొందడానికే అపోస్తుల తదనంతరము అనేక మంది శిష్యులు సువార్త ప్రకటిస్తూ మనం ఇందాక చదువుకున్నాం. వారు రంపాలతో కోయబడ్డారు, అనేకమైనటువంటి హింసలు పొందారు, కేవలము దేవుని సువార్త ప్రకటింపబడాలని. అయితే ఈరోజు సంఘం మీద కూడా బాధ్యత ఉన్నది. మనందరి మీద బాధ్యత ఉన్నది. మనమందరం ఎంతో మందిని ఆయన శరీరంలోనికి, ఆయన సంఘంలోనికి నడిపించే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. కాబట్టి మరి ఒక ఉపమానం మనం చూస్తే, అక్కడ ఒక సైన్యాధిపతి, ఆయన ఇంట్లో అంటే శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద పెద్ద. ఈ శతాధిపతి కుటుంబంలో దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై అతను చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి పేతురుకు ఆ దూత, నువ్వు వెళ్ళి ఆయనను కలవమని చెప్పి, పేతురు పలానా దగ్గర ఉన్నాడు, నువ్వు ఆయనను పిలిపించుకోమని చెప్పి ఆ దూత ప్రత్యక్షమని చెప్తుంది. అక్కడ పేతురు ఆయన ఇంటికి వచ్చే ముందు ఆయన ఎంత సిద్ధపాటుతో ఉంటాడంటే, ఆయన ముఖ్య స్నేహితులను, బంధువులను పిలిపించుకొని పేతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పేతురు భక్తుడు వస్తాడో వారందరూ కూడా ఆ ఒక్క భక్తిపరుడైనటువంటి ఒక్క శతాధిపతి ద్వారా ఆయన ముఖ్య స్నేహితులు, బంధువులు అందరూ కూడా దేవుని యొక్క వాక్యం పేతురు ద్వారా విని రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా మన యొక్క బంధువులను, మన ముఖ్య స్నేహితులను, మన మిత్రులను, మనందరినీ కూడా దేవునిలోనికి, ఆయన సంఘంలోనికి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. కేవలం మన వరకే, మనం అందుకోసమే ఈ భూమి మీద బ్రతుకుతున్నామని మనం గమనించాలి. ఇక్కడ మనము మన ఇష్టారాజ్యంగా బ్రతికితే, ఆ కాలంలో యూదులు కొంతమంది వినకపోయిరి, దూషించిరి, చేర్చుకోలేదు, ప్రభువుని అంగీకరించలేదు, వారు దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం అంగీకరించినటువంటి బిడ్డలు దేవుని పిల్లల అగుటకు దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు గనక ఆయన అధికారంలోనికి మనం అందరం పిలువబడి ఉన్నామని గుర్తెరిగి మనం ముందుకు కొనసాగాలి. అందుకని ఈ భూలోకంలో ఒకవేళ మీరు బీదరికంలో ఉన్నారా, పేదరికంలో ఉన్నారా, మరి ఇతర పరిస్థితుల్లో ఉంటే మీరు బాధపడకండి. ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట ఆయన శిష్యుల వైపు చూసి, జనసమూహం ఆయన సమూహించినప్పుడు ఆయన శిష్యుల వైపు చూసి ఒక మాట అన్నారు. ఒకసారి చదువుకుందాం. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెప్తాడు ఒక మాట ప్రభు యేసుక్రీస్తు వారు. కాదు కాదు నా నిమిత్తం కాదు, సారీ, అది కాదు. లూకాసు వార్తలో ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. మీరు ఒకవేళ ఈ లోకంలో బీదరికంగా ఉన్నారా, బాధపడొద్దు. ఎందుకంటే
బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీద అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలేదు. ఒకవేళ నీకు ఏ స్థితి దేవుడు అనుగ్రహించాడు, ఆ స్థితిని బట్టి నువ్వు సంతోషించి ఆనందించు. అన్న వస్త్రములు గలవారే తృప్తి పొందండి అని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆశల్లో మనం వెళ్లకుండా ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో అపోస్తలుడైన పౌలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పైనున్న వాటిని వెతకండి, వాటి మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంచండి. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు కాబట్టి మనము నిత్య రాజ్యంలో ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేసి ఆయన మన కోసం మనల్ని చేర్చుకోవడానికే కేవలం ఆ ఒక్క నరుని ద్వారా, ఒక్క యాగము ద్వారా, ఆ పస్కా వధువు, ఆ పశు వధువు ద్వారా, వధి ద్వారా మనము క్రీస్తులోనికి చేర్చబడి ఉన్నాం, దేవుని పిల్లలైనాం. ఈ మాటను మనం గుర్తుంచుకొని ముందుకు కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇక్కడ దేవుని రాజ్యంలో మనం ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆయన కోరికను మనము ఆయన వైపు నడవాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అనేక మందిని నడిపించాలని కోరుచున్నారు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు ఆయన కాలంలో, సువార్త ప్రకటింపబడుతున్నటువంటి కాలంలో వాళ్ళ ఇండ్లను అమ్మి, భూములను అమ్మి శిష్యుల అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినట్లే చూస్తుంటాం. సువార్త వ్యాప్తి నిమిత్తమై దేవుని సువార్త ప్రకటింపబడాలని, అనేక మంది దేవునిలోనికి చేర్చబడాలని, అనేక ఆత్మలను రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. ఎందుకంటే మనం అన్య జనాంగంగా ఉన్నటువంటి మనము మొదట యూదుల్లోకి వాళ్ళకు సువార్త ప్రకటింపబడాలని లేఖనాలు చెప్తున్నాయి. ఆ తరువాత మనకి అన్యులైనటువంటి మనకు ఆ యొక్క రక్షణ అవకాశము మనకు దక్కినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అయ్యో ఏం జరుగుతుందా అని మీరు కలవరపడకండి అని మనకు సెలవిస్తున్నాడు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి కొంచెము, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తే మనం దేవుని చూసినట్టే. ఎందుకంటే ఆయన కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆయన మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. తిరిగి మరలా ఒక దినం వస్తానని మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ నిరీక్షణ కొరకే హతసాక్షులైనటువంటి వారు అనేక మంది ఈ యొక్క సువార్త ప్రకటన చేస్తూ వారి శరీరాలను ప్రాణత్యాగం లెక్క చేయకుండా హతసాక్షులై ఉన్నారు. వారి యొక్క హతసాక్షులు ఈ యొక్క కష్ట ఫలితమే అనేక మంది ప్రభువులోనికి నడిపింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించిందని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఇంకా కొంతకాలము దేవుడు ఓపికతో మనకు సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది దేవుని రాజ్యంలోకి నడిపింపబడాలని. పరలోక రాజ్యము ప్రతిబింబమై ఉన్నది ఈ సంఘము. పరలోక రాజ్యము, ఆ యొక్క పరలోక రాజ్యం అంటే ఆ పరలోక రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మీ మధ్యనే ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు.
ఆయన సంఘమే. ఈ సంఘములో ఎవరైతే ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ లేఖనాలు ఇంకొక పర్యంతరం మనము లేఖనాలు నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సంఘమే పరలోక రాజ్యానికి ప్రతిబింబం. అందుకే మనకు పాట కూడా ఉంది, ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణమర్పించెనని, స్వస్థ నిర్దోషముగా ముడత కలంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిలుపగోరే యేసువా, సహింతువా తీర్పునాడు, సహింతువా తీర్పునాడు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. మనమందరం సిద్ధపడాలని ఆ యొక్క బుద్ధిగల కన్యకలు ఏ విధంగా పెళ్లి కుమారుడి కొరకు సిద్ధపడి ఉన్నారో, వధువుగా మన సంఘము ఎప్పుడు సిద్ధపాటులో ఉండాలని, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణములో మనమందరం ప్రవేశింపాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నదని ఈ యొక్క వాక్య లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యమైనటువంటి ఆయన యొక్క పరిశుద్ధ బలలోనికి మనము తదుపరి కార్యక్రమం మన సహోదరులు నడిపిస్తారు. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆత్మల అభివృద్ధి నిమిత్తమై వాడబడును గాక. మరి పాస్టర్ గారు కుమారుడు చక్కని వాక్యం తెలియజేస్తున్నారు. ఏంటంటే 10 నిమిషాలు అన్నాం కానీ మొత్తం సమయం అంతా మరి చెప్పడం అనేది జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ అనేక మందిని శిష్యులుగా తయారు చేయడం చెప్పారు. మీరు ఎంతమందిని అండి? అనేక మందిని శిష్యులుగా తయారు చేయడం అని చెప్పారు కదండి. వీరి శిష్యులందరూ కూడా ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? దేనికన్నా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మన సంఘము సిద్ధపాటు కలిగిన సంఘమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంఘం ఉండాలండి? సిద్ధపాటు కలిగిన సంఘము. చక్కని వర్తమానం చేసిన సహోదరుడికి ప్రత్యేక వందనములు. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి ప్రభుదాసాయి గారు మిగతా కార్యక్రమం నడిపిస్తారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మనము చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని
ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూచియు రక్తమును గూచియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదాం. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడు 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 గల ప్రభువా, జీవము గల తండ్రి, నిత్య జీవము గల దేవా, నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, ఎవరు ఉదయకాల సంబంధించి తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించిన విధానాన్ని పట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పాటల ద్వారాగా, కీర్తన ద్వారాగా, ఆరాధన ద్వారాగా, ప్రభువా వాక్యం ద్వారాగా ముందుండి నడిపించిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా తండ్రి, నీకే మహిమ ఘనత కలిగిన ప్రభువా. జరగబోయే కార్యక్రమం తోడుగుండిన తండ్రి ప్రభువా, అందరికీ ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. కూడి వచ్చిన జన సమూహానికి తండ్రి ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని అందించండి తండ్రి. ప్రభువా ఎవరు ఏ హృదయాల్లో ప్రభువా ఎటువంటి భారంతో వచ్చారో తెలియదు తండ్రి. అంతరాత్మ హృదయం ఎరిగిన ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యాచిస్తున్నాను ప్రభువా. ఈ శక్తిని, సమయాన్ని, ఆరోగ్యాన్ని ప్రభువా ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రభువా నీ బల్ల కార్యక్రమం తోడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రభువా జరగబోయే కార్యక్రమం అధ్యక్ష వహించి తండ్రి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకుని నడిపించమని నా తండ్రి, నా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా నపవంచకలనే కృపలు నపవంచకలనే కృపలు అపరాధములను క్షమించి అపరాధములను క్షమించి అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా సిలువాతువే ప్రతిదిని తలువాలో తీర్చిరితిని సిలువాకు నేను కోటిదిని సిలువాలకు నేనే ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా రాకాలు మల్లె పోటు కూన పొడిసి నేను మీ నామానికి లోకములో ఉన్న అన్ని ప్రజలైన మమ్మలను ఎంతో ప్రేమించారు కాబట్టి మా కొరకు నాయన ఆకాశానికి భూమికి మధ్య శిలువలో నీవు వేలాడి నీ ప్రాణమును బలిగా అర్పించి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదని వ్రాయబడినటువంటి
వాక్యము ఆ యేసుని పదానికి ఈరోజు లేఖనాల ప్రకారముగా, ప్రవచనాల ప్రకారముగా ఈ వాక్యాన్ని మీరు నెరవేర్చి మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు, స్తోత్రం. నీవు నీ స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘమును కాయటానికి కాపర్లుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. పౌలు గారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ రోజు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ శరీరము, నీ రక్తము నీ బిడ్డలకి ఇచ్చి ఈ కొత్త నిబంధన పద్ధతి నెరవేర్పులోనికి బిడ్డలందరం తీసుకొస్తుండగా శరీరంలో రక్తంలో పాలు పొందిన వీరందరినీ అభిషేకించి నీ సువార్త వ్యాప్తికై ప్రకటించేటువంటి శిష్యులుగా మార్చి మీ పనిముట్లుగా ఉన్నట్లు బిడ్డలందరి మీద నీ ఆత్మ సన్నిధి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. తీసుకొని దయచేసి